హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలను మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయని చెప్పవచ్చు. ఆప్తుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలనేవి అందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో మీ నైపుణ్యం ఈరోజు వెలుగులోకి వస్తుందని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన రీతిలో రాణిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశం ఈరోజు అంది వస్తుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక మీనరాశి వారికి ఈరోజు సానుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక ఈరోజు మీనరాశి వారికి మంచి ఆర్థిక లాభాలు అనేవి లభిస్తాయి. సోదరులతో ఏవైతే వివాదాలు ఉన్నాయో అవి పరిష్కరించబడతాయి. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులు ఈరోజు అందుకోగలుగుతారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఈరోజు మీనరాశి వారు పూర్తి చేస్తారు. ఇక మీనరాశి వారు నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. సంఘంలో విశేషమైన గౌరవాన్ని పొందుతారు. ఎవరిని నొప్పించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తారు. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. చిరకాల ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఈరోజు ఇంట బయట మీ మాటకు ఎదురనేదే ఉండదు. ప్రస్తుత పరిస్థితుల నుండి క్రమేపీ బయటపడతారు. ఆస్తుల విక్రయాలు పూర్తి చేసి ధనప్రాప్తి అనేది పొందుతారు. ఇక ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రస్తావన అనేది వస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలు అందుతాయి. అలాగే నూతన పెట్టుబడులను కూడా అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ప్రశాంతమైన స్థితి అనేది ఉంటుంది. ఇక పారిశ్రామిక వర్గాల వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ఇక మీనరాశి వారు ఈరోజు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.